ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క వర్షాల కారణంగా వరదలు ఎక్కువ వస్తున్నాయి, ఫ్లడ్స్ ఎక్కువ వచ్చి చాలా చోట్ల మునిగిపోతున్నాయి. మొన్నటి వరకు విజయవాడ ఈ బుడమేరు వంతెన వల్ల తెగిపోయి భయంకరమైనటువంటి వరదలు చూసాం. చాలామంది ఆస్తి నష్టపోయారు. వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కూడా గత 10 రోజులుగా కోల్పోయారు. భయంకరంగా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకి సకాలంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం స్పందించి వాళ్ళకి భోజనాలు, సమయానికి చంటిపెట్టే పాలు, వైద్యం, తాగునీరు అన్నీ సక్రమంగా అందజేశారు. అదేవిధంగా చూస్తే రాష్ట్రంలో ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉంటుందో ఇప్పటి వరకు కనీ విని ఎరగని రీతిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి రేయింబవల్లో ఒక బస్సులో ఉండి ఆయన యొక్క ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా ఉండడం కోసం నిరంతర సేవలు చేస్తున్నారు. ఆయనకి 74 ఏళ్ల వయసులో కూడా 24 గంటలు సేవ చేస్తూ గత 10 రోజులుగా గడుపుతాం అనేది ఆయన బాధ్యత ఎంత తీసుకున్నారో, ప్రజల పట్ల ఎంత బాధ్యతతో వ్యవహరిస్తున్నారనే దీనికి నిదర్శనం. అదేవిధంగా చూస్తే డిప్యూటీ సీఎం గారు ఉన్న పవన్ కళ్యాణ్ గారు, వారు కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఈ యొక్క రెస్క్యూ టీముల ద్వారా, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇరిగేషన్ వాళ్ళని అందరినీ కూడా సమన్వయపరుస్తూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది రాకూడదు, ఏ విధమైన ఆపద రాకూడదు, ఎవరికి ప్రాణ నష్టం జరగకూడదు, జంతు నష్టం జరగకూడదు, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఎప్పటికప్పుడు మనం ఏర్పాటు చేయాలనే దాంట్లో రివ్యూలు అనేది పెడుతూ ఆయన వంతుగా 6 కోట్ల రూపాయల విరాళం కూడా ఇవ్వడం జరిగింది. జనరల్గా రాజకీయ నాయకులు ఎవరు కూడా జేబుల్లో నుంచి డబ్బులు తీస్తారు అనేది చాలా పొరపాటుగా జరుగుద్ది అనే విధంగా ప్రజలు మాట్లాడుకుంటారు. కానీ అలాంటి టైంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల రూపాయలు ఇచ్చి వరద బాధితులను ఆదుకున్నారు. అదేవిధంగా ఈ యొక్క మన ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ కుటుంబం నుంచి కూడా వారి శ్రీమతి కూడా భువనేశ్వరి గారు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. 1,00,000 పాల ప్యాకెట్లు కూడా ఇవ్వడం జరిగింది. చాలామంది దాతలు చాలా విధాలుగా కూడా చాలా దానాలు చేశారు. నా వంతుగా కూడా మొదటి రోజే వాలంటరీగా వెళ్ళి 5,000 భోజనం ప్యాకెట్లు, 5,000 వాటర్ బాటిళ్ళు, దుప్పట్లు అన్నీ తీసుకుని వెళ్ళి వాళ్ళ సహాయ చర్యల్లో మా కుటుంబం అంతా పాల్గొన్నాం. మాతో పాటు జనసేన నాయకులు సుమారు 100 మంది డిఫరెంట్ రోజుల్లో అందులో పాల్గొనడం కూడా జరిగింది. మా వంతు సహకారాలు ఎప్పుడు కూడా వాళ్ళకు కూడా మేము చేశాము. అదేవిధంగా ఆ వరద బాధితుల సహాయార్థం కూడా 25 లక్షల రూపాయలు నేను డొనేషన్ కూడా ప్రిపేర్ చేశాము. మనకి ఈ నియోజకవర్గంలో ఎవరైనా దాతలు ఉంటే కూడా ఇమ్మన్నా ఇప్పటికే ఇంకొక 5 లక్షల రూపాయల వరకు కూడా ప్రజలు వాలంటరీగా ముందుకు వచ్చి ఇవ్వడం జరుగుతుంది దాతల్ని. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చూస్తే మన నియోజకవర్గం, మన రాజానగరం నియోజకవర్గం గత పాలకుల పొరపాట్ల వల్ల ఇంకా వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఈ శ్రీరంగపట్నం గ్రామంలో ఈ యొక్క బురద కాలంలో పూడికలు తీయకుండా 5 ఏళ్ళుగా కూడా చాలా ఇబ్బందులు పెట్టారు ఇక్కడ ప్రజల్ని. గతంలో కూడా మునిగిపోతుంటే కూడా మేము చాలాసార్లు వచ్చి సహాయ చర్యలు చేశాము. అప్పట్లో బియ్యం, కూరగాయలు, అన్ని నిత్యావసర వస్తువులు ఇచ్చేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం ఈ యొక్క ప్రభుత్వం రావడంతోనే వర్షాలు మొదలైపోయినాయి. అయినప్పటికి కూడా ఇక్కడ యువత, జనసేన, టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో జేసీబీలు పెట్టించి ఈ యొక్క కొంతవరకు కాలువలో మేజర్గా కొంతవరకు మనం తీయగలిగాం. పూడికలు అనేది చాలా వరకు పూడికలు తీయగలిగాము. కాలం అనుకూలించకపోవడం వల్ల, వర్షాలు రావడం వల్ల ఆ కాలువలు పూర్తిగా మనం క్లీన్ చేయలేకపోయాము. దానివల్ల ఇప్పటికీ కూడా వరదలు వస్తే ఒక 50% ముంపు నివారణ నుంచి అయితే కాపాడగలిగాం, కానీ పూర్తి స్థాయిలో మనం కాపాడలేకపోయాం. ఇప్పటికీ కూడా ఇది 3వసారి వరదలు రావడం ఈ గ్రామానికి. యువత అంతా కూడా, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా నడుం కట్టి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున కూడా అధికారులు కూడా ఎప్పటికప్పుడు స్పందించి కావాల్సినటువంటి సహాయ చర్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు యంత్రాంగం ఎప్పుడు అప్రమత్తంగా ఉండి దగ్గరుండి సిఐ గారు, ఎస్ఐ గారు కూడా ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదు, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, అవసరమైతే ఎక్కడైతే ఇళ్ళు పడిపోతాయి అని చెప్పేసి ఇబ్బంది ఉంది, ప్రమాదం పొంచి ఉందని గమనించి వాళ్ళు కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చి ఇక్కడ స్కూల్లో కూడా పెట్టడం జరిగింది. పోలీసు యంత్రాంగం కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేస్తుంది ఇక్కడ. అదేవిధంగా చూస్తే రెవెన్యూ ఎంఆర్ఓ గారు, డీటీ గారు కూడా నిరంతరం రేయింబావుళ్ళు ఇక్కడే ఉండి ఎప్పుడు చిన్న వరద వస్తుంది, కాలువ ఇది ఏదో దొంగ కాలువలాగా అంటారు మాకు ఇక్కడ చెప్పడం పల్లెటూరులో, అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేస్తుంటుంది ఇది వరద. అందువల్ల ఎప్పుడు కూడా వీళ్ళు ఎప్పుడు కాచుకొని కూర్చుంటున్నారు. ఎలాంటి టైంలో వరద వచ్చినా సరే ఈ యొక్క ప్రజల్ని ఎప్పటికప్పుడు అవేర్నెస్ అనేది వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళని సురక్షిత ప్రాంతాలు పంపించి వాళ్ళకి సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు కూడా వరద రాగానే
ఎంఆర్ఓ గారు, డీటీ గారు, పోలీస్ యంత్రాంగం అందరూ మొత్తం ఇంటింటికి వెళ్ళి ఎక్కడైతే ప్రమాదం పొంచుందో అదంతా గమనించి తీసుకొచ్చి ఇప్పుడు మన స్కూల్లో జిల్లా పరిషత్ హై స్కూల్లో పెట్టడం జరిగింది. వాళ్ళు చక్కటి భోజనం ఏర్పాటు, పిల్లలకు పాలు కూడా ఏర్పాటు చేశారు. నిరంతర పర్యవేక్షణలో వాళ్ళు ఉంటున్నారు. అదేవిధంగా ఈ గ్రామం మీద ప్రత్యేకంగా ఆర్డీఓ గారు కూడా వచ్చి చూశారు. అంటే ఇక్కడ ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు వస్తాయో, ప్రమాదాలు వస్తాయో, ఎక్కడ అనుకోని సంఘటనలు సంభవిస్తాయో యంత్రాంగం మాత్రం అప్రమత్తంగా ఉండి మా యొక్క ఎప్పటికప్పుడు సేవలు చేస్తున్నాము. ఎవరికి ఇబ్బంది రాకుండా దీన్ని పూర్తి స్థాయిలో ఈ ఊరు ముంపు నుంచి విముక్తి కలిగించడానికి ఒక మంచి ప్రణాళిక చేశాము. సూరంపాలెం రిజర్వాయర్ ఎప్పుడైతే గేట్లు ఎత్తేస్తారో ఆ నీరంతా వచ్చి ఈ ఊర్ల మీద పడిపోతుంది. ముఖ్యంగా శ్రీరంగపట్నం డైరెక్ట్ అటాక్గా ఉంటుంది ఇది. దానివల్ల కాలువని తొరిగడ పంపింగ్ లైన్కి మేము డైరెక్ట్ చేయడానికి, అలాగే మునగాడ ఈ యొక్క కోనవరం ఈ పరిసర ప్రాంతాలకు నూరులోని ఎన్ని మునిగిపోతున్నాయి, ఇవన్నిటిని ముంపు నుండి నివారణ చేయడం కోసం ఈ సూరంపాలెం రిజర్వాయర్ నుంచి తొరిగేటకి, అదేవిధంగా చూస్తే పైనుంచి నెల్లిపూడి నుంచి వచ్చే వాటర్ను కూడా డైవర్ట్ చేసి ముంపు నివారణ అనే దాన్ని మేము నివారిస్తాం. ఇక్కడ ఈ ప్రజలకు కూడా ఈ సీజనల్గా చాలామందికి దగ్గు, జలుబు, జ్వరాలు, అన్ని విధాలుగా బాడీ పెయిన్స్ అన్నిటితో ఇబ్బంది పడుతున్నారు. దానికి ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో ఈ ఊర్లోనే 4 క్యాంపులు పెట్టి అన్ని ఏరియాల్లో కూడా ఎవరికి ఏమైనా మెడిసిన్స్ కావాల్సిన సరే డాక్టర్ గారు కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణలో ఉన్నారు. ఇక్కడంతా కూడా హెల్త్ సిబ్బంది, ఆశా వర్కర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా 24 గంటలు పనిచేస్తున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే మేము రక్షిస్తామని చెప్పేసి వాళ్ళ కుటుంబాల గురించి వదిలేసి కూడా వాళ్ళు కూడా స్త్రీమూర్తులు అయ్యుండి కూడా ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజలు ధైర్యంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా